10 ఏళ్లుగా డాక్టర్ ఉద్యోగం చేస్తున్నా 50,000 వస్తున్నాయండి. ఏ మూలకి సరిపోవట్లేదు. ఎందుకు చేశానా అని సిగ్గేస్తోంది. అందరం పీజీలు చదవలేం గదా! ఈ ఎంబీబీఎస్ డిగ్రీకి వాల్యూ లేదా? ఇంకాస్త అంటే మంచి మంచి పొజిషన్ ఏదైనా ఉంటే కాస్త హెల్ప్ చేస్తారా అని ఒక డాక్టర్ గారు, ఇప్పుడు కాదండి 4 నెలల కిందట గొడవ ఇదంతా గూడా. నేను జెన్యూన్ స్టోరీసు, ఒరిజినల్ స్టోరీసే మీకు షేర్ చేస్తానండి. అబద్ధాలు చెప్పను. పొరపాటున కూడా నాకు అవసరం లేదు. 4 లైకులు, షేర్లు తక్కువున్నా గానీ ఇబ్బంది లేదు. కానీ ఖచ్చితంగా పనికొచ్చే పాయింట్ ఒకటుంటుంది. ఇందులో ఉందండి. ఆ డాక్టర్ గారు ఈరోజు ఇంకొక 50,000 సంపాదిస్తూ నెలకు 1,00,000 సంపాదిస్తున్నారంటే డాక్టర్ ఉద్యోగం చేసుకుంటున్నారు, ఇది చేసుకుంటున్నారు. పైపెచ్చి ఒక పక్కనేమో వైద్యం చేస్తూ, ఒక పక్కన జనం అనారోగ్యానికి గురి కాకుండా మంచి ఫుడ్ అందిస్తున్నారండి. అబ్బా! డాక్టర్ గారు ఆలోచన భలే ఉంది అనిపించింది నాకు. మీలో చాలామందికి ఉపయోగపడుతుందని నేను ఈ స్టోరీ షేర్ చేస్తున్నానండి. ఇక్కడే గుంటూరే. వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాక మీకు ఆ నెంబర్ షేర్ చేస్తాను. ఏం లేదండి, డాక్టర్ గారు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తున్నారు. 30 అలా ఉంటాయి ఏజీ. పాపం అప్పటి నుంచి చేస్తూనే ఉంటున్నారు, కానీ జీతాలేం పెరగట్లేదు. ఎంబీబీఎస్ చదువుకున్నాం కానీ అని బాధ ఉంటుంది. ఏది మిగిలిన కెరీర్తో పోల్చుకుంటే వాళ్ళేమో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు 4 ఏళ్లకే వెళ్ళిపోయి 12 లక్షలు 25 లక్షల ప్యాకేజీలతో వాళ్ళ కళ్ళ ముందు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఇక్కడ ఆగిపోయారు కదా అని చెప్పి నేనే అప్పుడు అన్నానండి, వైద్యం చేయాలనే ఎందుకు అనుకోవాలి? అసలు వైద్యం చేసే అవసరం లేకుండా ఉంటే, అంటే జనం ఎక్కువ తిండే కదా, తిండి లైఫ్ స్టైల్ పాడైపోయే మీ దగ్గరికి వస్తున్నారు. అబ్బా డాక్టర్ గారు భలే సలహా ఇస్తారే అనుకుంటారు కాబట్టి ఇది చేయండి అని చెప్పానండి. మీకు ఆ మధ్య చెప్పాను నేను, ఏది ఈరోజు డిమార్ట్ విచ్చలవిడిగా కొంటున్నారు, కానీ మెల్లగా 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 డిమార్ట్ గ్రాఫ్ తగ్గుతోంది. స్విగ్గీ, జొమాటో పోటీ వచ్చేసినాయి. వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ అలా అవే ఆఫర్లు ఇచ్చేస్తున్నారు, అదే రేటుకి ఇచ్చేస్తున్నారు. కానీ డిమార్ట్ పాత బిజినెస్ మోడలే నమ్ముకుంది. ఆ బిజినెస్ మోడల్లో డిస్కౌంట్లు వగేరా ఉంటాయి కదండి, అవన్నీ పెట్టుకొని అదే చేస్తుంది. లాభం కూడా పర్వాలేదు వస్తుంది. కానీ ఈ క్వార్టర్లో డిమార్ట్ లాభం చూశారు కదా, ఎన్ని వేల కోట్లు ఉందనేది. సో లాభాలు బాగానే ఉన్నాయి, వాల్యూ కూడా బాగానే ఉంది, కానీ తగ్గుతోంది. డిమార్ట్ రెడీ అని ఒక ఇది ఉందండి. వీళ్ళ దెబ్బకు తట్టుకోలేక 7-8 సిటీస్లో అది కూడా ఆపేశారు. మీరు గమనించారో లేదో. ఇక స్విగ్గీ, జొమాటో కూడా రన్ అవ్వుద్దా, ఎంతకాలం రన్ అవ్వుద్దా అంటే ఓకే, మనకు అవగాహన లేనంతకాలం రన్ అవుతుంది. కానీ ఇక్కడే ఆ డాక్టర్ గారు సక్సెస్ చెప్తా, జాగ్రత్తగా వినండి. మీరు ఏదో న్యాచురల్ ఫుడ్ అన్నారు కదా, వెరీ వెరీ న్యాచురల్ అన్నారు కదా, మందులు మాకులు వెయ్యింది. యాక్చువల్గా అయితే ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ కిరాణా కొట్టు, డిమార్ట్ ఎంత తెచ్చుకున్నా, ఎక్కడ తెచ్చుకున్నా ఆ పురుగు మందులు, ఆ ఎరువులు, యూరియా, డిఏపి ఆ మాత్రం ఉంటాయి. మనం అంత తింటే ఆ మాత్రం ఉంటాయి. రోజు తింటే పెరిగిపోతాయి. సంవత్సరాల తరబడి తింటే క్యాన్సర్లు, అంటే మనకి గ్లిసమిక్ ఇండెక్స్ పెరగడానికి, బీపీ షుగర్లు రావడానికి, లోపల అవయవాలు పాడైపోవడానికి, క్యాన్సర్లు రావడానికి, వీటన్నిటికీ కారణం అంటే ఆహారం బాగానే ఉంటుంది, చక్కగా ఉంటుంది, కళకళలాడుతూ ఉంటుంది, మంచి హైబ్రిడే, అన్నీ బాగుంటాయి. కానీ లోపల అవశేషాలు ఉంటాయి, రసాయన అవశేషాలు ఉంటాయి. ఈ రసాయన అవశేషాలు దీర్ఘకాలంలో, మొన్న రీసెంట్గా ల్యాన్సెట్ ఎవరిదో స్టడీ కూడా చూశాను, ఖచ్చితంగా దెబ్బైపోతామని చెప్తోందండి. క్యాన్సర్లు, ఇంటికి ఒక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని రిపోర్టే చెప్తోంది. మీకు ఇంకా వీడియో చేయలేదు, చేస్తాను. డాక్టర్ గారు పాయింట్ని అందిపుచ్చుకున్నారండి. అందిపుచ్చుకొని వీళ్ళవి తెప్పించుకున్నారు ఒకసారి. ఇది మనం కూడా వీడియోలో మాట్లాడుకున్నాం. మీలో కొంతమందికి చొరవ ఉంటుంది, కొంతమందికి లేదు. ఆవిడ నాకు వెంటనే ఫోన్ చేశారు, మాట్లాడాను. అంటే పాత పరిచయం ఉందిలేండి. ఇగో చక్కగా వాళ్ళతో మాట్లాడుకున్నారు, నమ్మకం కుదుర్చుకున్నారు, వాళ్ళ దగ్గర ఫ్రాంచైజీ తీసుకున్నారు. ఫ్రాంచైజీ అంటే ఏముంది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ సెంటర్ లాగా పెట్టారండి ఆవిడ. అంటే అది ఎంత బాగా అంటే చక్కగా వెళ్ళిన వాళ్ళు చక్కగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, టేస్ట్ చూడొచ్చు, ఆ లడ్డూలు అవన్నీ కూడా టేస్ట్ చూడొచ్చు, ఆ టీ, కాఫీ అవి తాగొచ్చు. ఏది వాళ్ళు ఒరిజినల్గా ఆ ఫ్లేవర్కి నెక్స్ట్ లెవెల్ అండి. ఇవన్నీ కూడా అట్లా పెట్టుకున్నారు ఆ డాక్టర్ గారు. ప్రస్తుతానికి ఇంట్లోనే పెట్టుకున్నారండి, ఇంకా స్టోర్ ఓపెన్ చేయలేదంట. ఇంటి పరిచయాలు చాలా ఉంటాయి కదా, అలాగా అందరికీ డిమార్ట్కి వెళ్ళాలి, అందరికీ కిరాణా సరుకులు కావాలి. ఆ ఉన్న సర్కిల్స్లో ఆవిడ మరి మంచి పేరు ఉంటుంది, 50-100 మంది తెలిసి ఉంటాయి కాబట్టి 50-100 మంది యావరేజ్గా నెలకు 5-6 వేలు కొంటారు కాబట్టి ఇవే కొంటున్నారు, ఇవే తింటున్నారు. యావరేజ్గా మార్జిన్స్ ఇంకా మీకు తెలుసు, చెప్పక్కర్లేదు. కనీసం 15%, 20% మార్జిన్స్ ఉంటాయి కదండి ఏ వ్యాపారమైనా. ఇంకా వాళ్ళ గొప్పతనం ఏంటంటే, ట్రైబల్స్ వాళ్ళ గొప్పతనం, వాళ్ళు యాక్చువల్గా అయితే మొదట్లో ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. నేనే అన్నాను, కాస్త మంచి వాళ్ళని కలుపుకొని పోండి అయ్యా బాబు, కాస్త ఎక్కువ ఆహారం ఇస్తే మీకు పోయేదేముంది, మీకు మిగిలింది వాళ్ళకి ఇవ్వండి, ఫ్రాంచైజీ లాగా తీసుకోండి. అంటే మేము ఫ్రాంచైజీలు వాటికి బాధపడలేమండి, పెట్టుకోలేమండి, వాళ్ళతో చాలా సమస్యలు ఉంటాయి, లీగల్ ఇష్యూస్, ఫైనాన్షియల్, అంటే ఏం ఉండదయ్యా, మీరు స్వార్థం లేకుండా ఇవ్వండి, వాళ్ళని స్వార్థం లేకుండా ఉండమనండి. మీరు ₹1
రూపాయి తీసుకోవద్దు. వాళ్ళని వచ్చి మీ దగ్గర ఉన్న సరుకు తీసుకెళ్ళమని చెప్పండి, క్యాష్ అండ్ క్యారీ పెట్టుకోండి, అయిపోతుంది కదా, ఏముంది ఇందులో పాడైపోయి అంటే ఓకే అన్నారని. కాకపోతే 6 నెలలు సంవత్సరం ఉంటే అవి నిల్వ ఉండవు, పురుగు పడతాయి. ఎందుకు మరి ఇంత మందు మాకు లేనివి, ఏ పాలిషింగు లేనివి, అన్ప్రాసెస్డ్, పండినట్టుగా చక్కగా జల్లించుకొని చెరుక్కొని వీళ్ళు ప్యాక్ చేసేసుకొని అక్కడెక్కడో మారుమూల కొన్ని వందల కిలోమీటర్లు కొండలు గుట్టల్లోంచి తెచ్చుకుంటారు కదండి. ఏది ఆ ట్రైబల్స్ పండించుకోగా మిగిలినవి వీళ్ళు సోర్సింగ్ చేసి 10 మంది 50 మంది ట్రైబల్స్తో కనెక్ట్ అయ్యి జాగ్రత్తగా పండించుకొని తెచ్చుకుంటున్నారు వీళ్ళు. సో మరి అలా తెచ్చుకున్నవి ఈ డాక్టర్ గారు బాగా లాభపడ్డారంటే కెరీర్ పరంగా కూడా లాభపడ్డారండి. ఇటు డబ్బులు వస్తున్నాయి, యావరేజ్గా 50,000 వస్తున్నాయి అంటే ఈ రోజుకి 50,000 6 నెలల్లో 4 లక్షలు రావచ్చు, ఏమో ఇంకా ఎంతైనా రావచ్చు. కానీ అటు వైద్యం పరంగా మంచి పేరు వస్తుంది, ఎక్కడ కూడా మంచి పేరు వస్తుంది ఆవిడకి. అంటే మీరు అనుకుంటారు ఇదన్నీ అతిశయోక్తిలాగా ఉంటుందండి. అక్కడ డాక్టర్ గారికి మంచి పరిచయాలు ఉన్నాయి, డాక్టర్ అనే పేరు ఉంది కాబట్టి అది కలిసి వచ్చింది. మీలో కొంతమందికి కాంటాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ బట్టలు వగేరా అన్నీ అమ్ముకుంటున్నారు కదండి చాలామంది ఇళ్లలోనే లేడీస్, ఇంకా చాలా చేసుకుంటున్నారు చిన్నవి. అవి 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి అవసరం. ఇది ఆలోచించండి ఒక్కసారి. డీమార్ట్ ఎందుకు అంత కళకళలాడిపోతుంది, స్విగ్గీ జొమాటోలు ఎందుకు అంత సక్సెస్ అయ్యాయంటే వాళ్ళు చక్కగా డిస్కౌంట్లో ఇస్తున్నారు. డిస్కౌంట్లకు ఇష్టపడే వాళ్ళం డిస్కౌంట్కి ఇష్టపడి అక్కడికి పోతున్నాం. ఇంటికి ఇచ్చేస్తున్నారు కొంతమంది. ఇంటికి ఇష్టపడేవాళ్ళు ఈ స్విగ్గీ ఇందులో అదే ఇన్స్టామార్ట్ బ్లింకిట్ గురించి మాట్లాడుతున్నాం, దీంట్లోకి వచ్చేస్తున్నారు. ఇక్కడ 2 చేసుకోవచ్చు కదా మీరు అంటే ఆ డాక్టర్ గారు చేస్తున్నారండి. ఈ 2 కూడా ఆ డాక్టర్ గారు చేసుకుంటున్నారు కాబట్టి ఇంటికి అందించేస్తున్నారు దగ్గరలోనే. డిస్కౌంట్కి డిస్కౌంట్ డీమార్ట్ రేటుకే ఇచ్చేస్తున్నారు. నాణ్యమైన సహజమైన మందు మాకులు లేనివి ఇస్తున్నారండి. ఇందాక అన్నాను అంతంత లావు ఉంటాయి, బాగున్నట్టు అనిపిస్తాయి, కానీ టేస్ట్ ఉండవు. ఎందుకంటే హైబ్రిడ్ ఇవన్నీ టేస్ట్ ఉంటాయండి. అంటే నేను కూడా తిన్నాను. మళ్ళీ ఇది మీరు ప్రమోషన్ అనుకుంటే నేనేం చేయలేను, కానీ ఇది చాలా అవసరం అనిపించింది సమాజానికి. చాలామందికి ఇది సేవ చేసినట్టే ఒక రకంగా. మనం బతుకుతాం, 10 మందికి ఉపయోగపడినట్టు. ఏవి సేంద్రియంగా పండించినటువంటి ఆ పెసలు ఉంటాయండి, ఏం టేస్ట్ ఉంటాయండి. ఆ మొలకలు భలే ఉంటాయి, కానీ ఒక 90% మొలకలు వస్తాయి, 10% పోతాయి. మరి హైబ్రిడ్ కాదు కదా, నాటు. కానీ ఆ పెసరట్టు టేస్ట్ ఉంటుందండి, మామూలుగా ఉండదు. కొద్దిగా గట్టిగా ఉంటాయి కానీ బాగుంటాయండి. అన్ప్రాసెస్డ్ అండి. అక్కడక్కడ కాస్త రాళ్ళు ఇసుక అంటే చెప్పుకోవాలిగా తగులుతూ ఉంటాయండి. ఇదేంటయ్యా బాబు అంటే, సార్ మేము చెప్పాం కదా ప్రాసెస్ అది చేయం, పాలిష్ చేయం, మందులు మాకులు కొట్టం, అలాగే ఉంటాయి, కొద్దిగా కష్టపడాలి, నీళ్ళల్లో వేసి దేవేసుకొని చేసుకోవాలి, ఆరబెట్టుకొని చేసుకోవాలి అని చెప్తారు. ఓకే అంటే వాళ్ళు పంపించే ప్రతిదీనండి, ఆ రాజ్మా కానీ, ఆ బొబ్బర్లు కానీ, ఆ తేనె కానీ, ఆ పసుపు కానీ, వాళ్ళు పంపించే ఆ మునగాకు కానీ, ఇలా కొన్ని ఉన్నాయి, ఎక్కువ లేవు. ఆ మిల్లెట్స్, పల్సెస్, కాఫీ, సూపర్ అండి. సూపర్ అంటే సూపరే. అయితే ఒక సంతోషం ఏంటంటే ఇప్పుడు కూడా అదే తిన్నాను నేను. సజ్జ జొన్న పొద్దున్నే పెరుగన్నం, ఫుల్ పెరుగన్నం అని పప్పులు వేసుకొని తింటానని చెప్పాను కదా, అవండి. త్వరలో వాళ్ళు మొన్న మామిడికాయ అంటే అది కూడా చెప్పేస్తున్నానండి. ఆమ్చూర్ బాగా వాడుతున్నారంటే ఈ మధ్య. చింతపండు ప్లేస్లో బాగుంది, మంచిదే అది కూడా పెడుతున్నామండి. మామిడి మొక్కలు ఆమ్చూరు కూడా మొన్న చేయించాము. అక్కడ మిగిలిపోయిన మా కాయలతో మన వాళ్ళే కదా, తక్కువకే అంటే లేబర్ కాస్ట్ తక్కువే ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో తక్కువకే ఇచ్చేస్తామండి అని ఇలాగ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. మన లాంటి వాళ్ళని సలహా అడుగుతున్నారు, మార్కెట్ చూసుకుంటున్నారు. సో నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే డీమార్ట్ వ్యాపారం డీమార్ట్కి. మొన్న మా ఇంట్లో వాళ్ళు వెళ్తేనండి కౌంటర్లో జస్ట్ ఒక 4 గంటలు అనుకుంటే ఒక పూట బిల్ చూస్తే అంటే ఆడు చేసిన బిజినెస్ 10 లక్షలు ఉందంటండి. అంటే ఎంత బిజినెస్ చేస్తున్నాడు, ఎంతమంది తింటున్నారు. పోనీ నేను కూడా ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళినప్పుడు గమనించడానికి చూస్తే అందులో 90% పనికిరానియే ఉంటాయండి. ఆ కుకీస్ దగ్గర నుంచి, వాళ్ళు ఏదో రెడీ టు ఈట్ స్నాక్స్ దగ్గర నుంచి మిగిలిన అన్నీ కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒక 10% పనికొస్తాయిరా బాబు, కానీ భలే కొనిపిస్తున్నారు వీళ్ళు మనతో అనిపిస్తుంది. ఇక ఇన్స్టామార్ట్, స్విగ్గీలు, ఈ జొమాటో, బ్లింకిట్లు కూడా అంతే. కానీ సహజమైన ఆహారాన్ని మీరు అలవాటు చేయగలిగితే, వాళ్ళ ఆరోగ్యం బాగుపడితే, ఉన్న షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ తగ్గితే, కొత్త వాళ్ళకి షుగర్ రాకుండా ఉంటే, హాయిగా పొట్ట బ్రెయిన్ శుభ్రంగా ఉంటే, మీరు తిన్న ఆహారాన్ని ఇంకెక్కడికైనా పోతారా వాళ్ళు? నా సలహా ఏంటంటే, సపోజ్ మీకు 4 ఎకరాలు ఉందనుకోండి, మొదలెట్టండి, పండించండి. ఈ 4 రకాలు పండించండి, 4 రకాలు అమ్మడం మొదలెట్టండి. చాలా మంచి వ్యాపారం అవుద్దండి. ఎందుకు, డిమార్ట్ రేటుకే మీకు తెలుసు, రైతు రేటుకి డిమార్ట్ రేటుకి కూడా ఎంత గ్యాప్ ఉంటుంది, ఎంత మార్జిన్ ఉంటుంది అనేది. ఆ మార్జిన్ మీరే తీసుకోండి.
అంటే నా సలహా చెప్తున్నా. సపోజ్ 5 ఎకరాల రైతుకు ఉంది, 5 రకాలు వేయండి. లేదు పోనీ 10 రకాలు వేయండి, అరెకరం చొప్పున. ఆ 10 ఎకరాలు మీరు అరెకరం చొప్పున 10 రకాలు చక్కగా బ్రాండ్ పెట్టుకోండి, మీరే అందించండి. మందులు మాకులు లేకుండా ట్రై చేయండి. మరి చాలా కష్టం ఇది, అది ట్రై చేయాలి, కానీ చేస్తే మాత్రం భలే సక్సెస్. లేదండి ఇదంతా ఎక్కడ చేస్తామంటే ఆర్గానిక్స్ తెచ్చుకోవాలి, కానీ ఈరోజు ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ఆ బ్రాండింగ్, నమ్మకం, లేబులింగ్ అదొక ప్రమాదం అయిపోతుంది. వీళ్ళైతే చెప్పేస్తున్నారు సోర్సింగ్ ఫ్రమ్ ట్రైబల్స్ అని చెప్పి, ఇదిగో నాటే దొరుకుతాయి మా దగ్గర, నాటు మాత్రమే ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి మీకు తిని ఆరోగ్యం బాగు చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నాను. ప్రత్యేకంగా ఈ డాక్టర్ గారి లాగా మీకు కూడా బోల్డ్ అని పరిచయాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఇక మంచి స్టోర్, వాళ్ళ స్టోర్ డిజైన్ చాలా బాగుందండి. అది ఏంటి ఎర్త్ బ్రౌన్, ఫారెస్ట్ గ్రీను, బీగీ కలర్ పెట్టి చేశారు. వెరీ న్యాచురల్. ఒక ఫారెస్ట్లోకి వెళ్తే ఎలా ఉంటుందో ఆ లుక్ ఇచ్చారండి ఆ స్టోర్లో. ఆ స్టోర్లో చక్కగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, కావాల్సినవి కొనుక్కొని రావచ్చు. ఇంకా కావాలంటే కాస్త పిండి మర అక్కడే ఆడిచ్చి ఇచ్చేస్తున్నారు. డైరెక్ట్గా అయితే సప్లై చేయట్లేదు, అక్కడికక్కడ ఇస్తున్నారు. ఇక వాళ్ళు తయారు చేసిన పెరుగన్నాలు అవి ఉంటాయి చూడండి, 5-6 రకాల పెరుగన్నాలు, మిల్లెట్ లడ్డూస్, అవి కూడా బాగుంది. అంటే నాకైతే నచ్చింది, వాళ్ళు ఆలోచన బాగుంది. ఇక్కడ మనం చాలా చెప్పుకుంటున్నాం కదండి, సక్సెస్ స్టోరీస్ అవి చెప్పుకుంటున్నాం. చాలామంది అడుగుతున్నారు నన్ను, సమస్య ఏంటంటే ఏదైనా ఉంటే చెప్పండి, ఇంట్లో ఉంటున్నాం, ఖాళీగా ఉంటున్నాం, పార్ట్ టైం ఉంటే చెప్పండి, ఇలా అంటున్నారండి. సో తక్కువ పెట్టుబడితో ఇది ఫార్మలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అని ఒక వీడియో చేశాను నేను. 10,000 కోట్లు గవర్నమెంట్ కేటాయించింది. 10 లక్షలు తీసుకుంటే 3.5 లక్షలు సబ్సిడీ, 35% సబ్సిడీ. 5 లక్షలే తీసుకుంటే యాక్చువల్గా 5 లక్షల లోపే సరిపోతుంది. మంచి స్టోర్ పెట్టుకోగలిగితే 1,75,000 సబ్సిడీ. ఇలాంటి వాళ్ళు ఫ్రాంచైజీలు తీసుకుంటే, ఇలాంటి వాళ్ళు కాకపోతే పోనీ మీకు నచ్చినవి ఏదైనా కానీ చేసుకుంటే ఆ స్కీమ్ కూడా బాగా ఉపయోగపడుతుందండి. కాకపోతే ఆ ఫ్రాంచైజీలు తీసుకునేటప్పుడు ఒక వీడియో చేశాను. సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీస్ ఏవి, ఇబ్బంది పెట్టే ఫ్రాంచైజీస్ ఏవి, ఎక్కడ బుట్టలో పడతాం, ఎక్కడ ఇబ్బంది పడతాం, ఆ వీడియో కూడా చూడండి. ఇంకా ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే అడగండి. ఇలాంటివి షేర్ చేసుకుందామండి. ఇలాంటివి నాకు తెలిసి అందరూ చెప్పరు, ఇది జెన్యూనే, ఫ్యాక్టే, జరుగుతున్న కథే. సో మరి మీరు కూడా ఆలోచించండి. వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీకు కాంటాక్ట్ చేయండి. కాకపోతే వాళ్ళకి తెలిసి వాళ్ళు అందరికీ ఇవ్వరు, టెస్ట్ చేస్తారు మిమ్మల్ని. మీరు కూడా జెన్యూన్ అని అనిపించినప్పుడు మీరు వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాను. ముఖ్యంగా ఈ మంచి ఫుడ్ని, న్యాచురల్ ఫుడ్ని అందించాలనే మూమెంట్లో మీరు ఉంటారు అని వాళ్ళని నమ్మినప్పుడే మిమ్మల్ని తీసుకెళ్తారని అనిపిస్తోంది. సో ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి, దయచేసి కామెంట్లో పెట్టండి. ఇంకా లైక్ షేర్ ఇస్తే చాలామందికి ఉపయోగపడుతుందండి. చాలామంది ఇస్తున్నారు, అందరికీ సెల్యూట్. మిగిలిన వాళ్ళు కూడా దయచేసి ఇవ్వండి. ఫాలో అవుతున్నారో లేదో ఒకసారి చూసుకొని దయచేసి ఫాలో అయిపోండి. మీరు ఫాలో అవుతున్న బెస్ట్ ఛానల్స్లో ఇదొకటి. మీ టైం అయితే వేస్ట్ అవ్వదు, ప్రతి వీడియోలో మీకు పనికొచ్చేది కాస్తో కోస్తో ఉంటుంది. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.